నమస్తే, నా పేరు ప్రశాంతి. ఎస్ న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. తెనాలి మండలం అభివృద్ధిలో సర్పంచులు, ఎంపీటీసీలు భాగస్వామ్యం కావాలి. మండల పరిషత్ సర్వసభ్య సమావేశంలో ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్. శివాజీ చౌక్ లో వైభవంగా జరిగిన అయ్యప్ప స్వామివారి పడిపూజ మహోత్సవం. స్వామివారిని దర్శించుకుని పంచామృతాభిషేకాలు నిర్వహించిన ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ దంపతులు. సమకాలీన సాంఘిక పద్య నాటక రచన, సాంఘిక నాటక రచనలపై రచయితలకు అవగాహన సదస్సు. కళలకు కాణాచి వేద గంగోత్రి సంస్థల ఆధ్వర్యంలో ఈ నెల 30వ తేదీన తెనాలిలో నిర్వహణ. మున్సిపల్ కార్యాలయంలో శుక్రవారం కౌన్సిల్ సమావేశాలు. ఉదయం 11 గంటల నుంచి జరగనున్న అత్యవసర ప్రత్యేక సమావేశాలు. తెనాలి మండలాన్ని అభివృద్ధి పదంలో నడిపించేందుకు సర్పంచులు, ఎంపీటీసీలు సహకరించాలని ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ సూచించారు. మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో జరిగిన సర్వసభ్య సమావేశంలో ఎమ్మెల్యే పాల్గొని 70 లక్షల రూపాయలతో మండలంలో చేపట్టబోయే వివిధ అభివృద్ధి పనుల గురించి చర్చించారు. తెనాలి మండల పరిషత్ అధ్యక్షుడిగా ధర్మరాజుల చెన్నకేశవులు ఎన్నికైన తర్వాత తొలి సమావేశం కొత్తపేటలోని మండల పరిషత్ కార్యాలయంలో గురువారం సాయంత్రం నిర్వహించారు. సమావేశానికి ఎంపీపీ ధర్మరాజుల చెన్నకేశవులు అధ్యక్షత వహించారు. సమావేశంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎమ్మెల్యే శివకుమార్ మాట్లాడుతూ జనవరి 1 నుంచి ఫిబ్రవరి 14 వరకు సంక్షేమ పథకాల ద్వారా 30,000 కోట్ల రూపాయలను లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేయడానికి ముఖ్యమంత్రి బటన్ నొక్కుతారని తెలిపారు. జనవరిలో జరిగే కార్యక్రమాలను విజయవంతం చేయాలని సూచించారు. ప్రస్తుతం జరుగుతున్న ఆడదాం ఆంధ్ర కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని సర్పంచులకు, ఎంపీటీసీలకు సూచించారు. జనవరి 19న విజయవాడలో రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించనున్నట్లు తెలిపారు. ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాలను ఉపయోగించుకునే విధంగా ప్రజలను చైతన్యవంతులను చేయాలని తెలిపారు. సమావేశానికి మండల స్థాయి అధికారులందరూ వచ్చే విధంగా చూడాలని, సమావేశంలో సభ్యులు లేవనెత్తిన అంశాలను అధికారులు నమోదు చేసుకోవాలని, ఆ సమస్యలను పరిష్కరించే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. సమావేశానికి రాని అధికారులపై నోటీసులు అందజేసి తమ దృష్టికి తీసుకురావాలన్నారు. ఓటీఎస్ ద్వారా హౌసింగ్ శాఖకు ఇంటి డాక్యుమెంట్ కోసం నగదు చెల్లించామని, ఇంతవరకు హౌసింగ్ అధికారులు డాక్యుమెంట్ ఇవ్వలేదని నందివెలుగు గ్రామ సర్పంచ్ ధూళిపాళ్ల పవన్ కుమార్ సమావేశంలో తెలిపారు. దీనిపై హౌసింగ్ అధికారులతో మాట్లాడి డాక్యుమెంట్స్ ఇప్పించేందుకు కృషి చేస్తామని ఎమ్మెల్యే తెలిపారు. ఎంపీపీ చెన్నకేశవులు మాట్లాడుతూ గ్రామాల అభివృద్ధికి తన వంతు కృషి చేస్తామన్నారు. అధికారులు, ప్రజాప్రతినిధులు సహకరించాలని కోరారు. విద్యుత్ ఏఈ వసంతరావు, ఏపీఎం జయశ్రీ, హౌసింగ్ ఏఈ శ్రీనివాస్ తదితరులు మాట్లాడారు. సమావేశంలో ఎంపీడీఓ వి ప్రతాప్ రెడ్డి, ఎంఈఓ మేకల లక్ష్మీనారాయణ, మాజీ ఎంపీపీ చెన్నుపోయిన శ్రీనివాసరావు, ఈఓపీఆర్డీ జి సుభాష్ చంద్రబోస్, కొలకలూరు పశు వైద్యాధికారి డాక్టర్ మీనాక్షి, ఇరిగేషన్ ఏఈ విద్యావతి, ఎంపీటీసీ సభ్యులు, సర్పంచులు, పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు. ఈరోజు చెన్నయ్య గారు కూడా తప్పకుండా రాబోయే రోజుల్లో ఈ మండలం మీద పూర్తి అవగాహనతో, మీ అందరి సహాయ సహకారాలతో ఎక్కడా కూడా వివక్ష లేకుండా సాధ్యమైనంత వరకు ఈ మండలాన్ని అభివృద్ధి క్రమంలో తీసుకెళ్తారన్న నమ్మకం నాకుంది. మీరు కూడా అందరూ పార్టీలతో సంబంధం లేకుండా అందరూ సోదరికి అందరికీ సహకరించమని కోరుతూ, ప్రభుత్వం అనేక సంక్షేమ కార్యక్రమాలని తీసుకొస్తా ఉంది, ఇస్తా ఉంది, అది తెలిసిందే. ఈరోజు ఈ మీటింగ్లో కూడా మీరు ఏదైనా చెబితే వాటిని కూడా నేను కూడా మానిటరింగ్ చేస్తాను. ఈ 40 రోజుల్లోనే వైఎస్ఆర్ చేయూత కానీ, పెంచిన 3,000 పెన్షన్ కానీ, ఆసరా కానీ, అలాగే ఈ రాష్ట్రంలో ఈ దేశ రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి 124 అడుగుల విగ్రహాన్ని సుమారు 300 కోట్ల రూపాయలతో నిర్మించి 19వ తారీఖున దాన్ని ఇనాగ్రేషన్ చేయబోతా ఉన్నాం. సో దీనికి సంబంధించి మొత్తం పార్టీ ప్రోగ్రామ్ని, ప్రభుత్వం ప్రోగ్రామ్ని డిజైన్ చేసింది పార్టీ కాదు, ప్రభుత్వాన్ని ప్రోగ్రామ్ డిజైన్ చేసి ఒక 2 రోజుల్లో మండలాలకి అలాగే మున్సిపాలిటీ కూడా పంపబోతున్నాం. ఇది ఎక్కడ పార్టీలు కానీ, కులాలు కానీ, మతాలు కానీ చూడలేదు. అది ప్రజలకు కూడా ఉంది. ప్రజలు కూడా బ్రహ్మాండంగా ఆశీర్వదిస్తారు. రాబోయే రోజుల్లో ఎలా ఆశీర్వదిస్తారో కూడా ఎలక్షన్ డేట్ వచ్చినాక తెలిసింది. సో మనం ప్రజాప్రతినిధులుగా
మన బాధ్యత మనం సక్రమంగా నిర్వర్తించాల్సిన బాధ్యత మనందరూ. అలాగే మండలం మీటింగ్లో కంపల్సరీగా అటెండ్ అవ్వండి. సభ్యులు చెప్పిన వాటిని నోట్ చేసుకోవటమే కాకుండా ఉండమని. నోట్ చేసుకోవటమే కాకుండా నువ్వు రాసుకో. ఇప్పుడు నేను చెప్పేది, ప్రతి మండల మీటింగ్కి ప్రజాప్రతినిధులు ఎవరైనా, పంచాయతీ ప్రెసిడెంట్ అయినా ఎంపీటీసీలు అయినా, వాళ్ళు ఏమైతే చెబుతారో, ఏ సమస్య అయితే చెబుతారో అది నోట్ చేసి నెక్స్ట్ మీటింగ్కి ఏటీఆర్ పెట్టి యాక్షన్ టేకన్ రిపోర్ట్ ఆ అధికారి కంపల్సరీగా ఇవ్వాలి. ఈరోజు ఈ సమావేశంలో ప్రజాప్రతినిధులు ఏ సమస్య మీద అయితే చెప్పారో ఆ సమస్యలు మీరు కూడా నోట్ చేసుకొని ఆ సమస్యల మీద మళ్ళీ వచ్చే మీటింగ్ నాటికి ఎన్ని పరిష్కరింపబడ్డాయి, ఎన్ని పరిష్కరింపబడలేదు, ఎందుకు పరిష్కరించబడలేదు అనేది కూడా మీరు ఎంపీపీకి ఇండి, మీరు ఏటీఆర్ చదవండి. ఏటీఆర్ చదివినాకే మీటింగ్ పెట్టండి. గ్రామాల్లో ప్రతి గ్రామానికి ఫండ్స్ ఇచ్చిన ఊళ్ళు చదువుతారు. కంగలగుంతులు హెచ్డబ్ల్యూసీకి 3 లక్షలు ఇచ్చాము. కంచెర్లపాలెం గ్రామ పంచాయతీ హెచ్డబ్ల్యూసీ భవనంకు 3 లక్షలు ఇచ్చినాము. కంచెర్లపాలెం గ్రామ పంచాయతీ హెచ్డబ్ల్యూసీ భవనం పూర్తి చేయటకు 2 లక్షలు. కటివరం గ్రామంలో పంచాయతీ హెచ్డబ్ల్యూసీ భవనం పూర్తి చేయటకు 3 లక్షలు. కటివరం గ్రామ పంచాయతీ హెచ్డబ్ల్యూసీ అదనపు వసతులకు 3 లక్షలు. కటివరం గ్రామ పంచాయతీ జిఎస్బి భవనంకు అదనపు వసతులకు 3 లక్షలు. కటివరం 2 గ్రామ పంచాయతీలో జిఎస్బి భవనంకు అదనపు వసతులకు 2 లక్షలు. పట్టణంలోని శివాజీ చౌక్ లో అయ్యప్ప స్వామి వారి పడిపూజ మహోత్సవం కన్నుల పండుగగా జరిగింది. భారీ సెట్టింగులతో పంచమండపాలతో ఏర్పాటు చేసిన పూజా కార్యక్రమంలో ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ దంపతులు పాల్గొని అయ్యప్పను దర్శించుకున్నారు. తెనాలి మున్సిపల్ చైర్పర్సన్ తాడిబోయిన రాధిక రమేష్ ఆధ్వర్యంలో స్థానిక శివాజీ చౌక్ లో అయ్యప్ప పడి పూజ మహోత్సవం బుధవారం రాత్రి వైభవంగా నిర్వహించారు. సాయంత్రం 6 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు జరిగిన పడి పూజ కార్యక్రమంలో పరిసర ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. పూజా కార్యక్రమం సందర్భంగా శివాజీ చౌక్ సెంటర్లో విశేషంగా అలంకరణ చేశారు. భారీ వేదికపై భారీ సెట్టింగులు ఏర్పాటు చేసి మండపాలు రూపొందించి అయ్యప్ప స్వామి వారిని ప్రతిష్ఠించారు. వివిధ దేవతామూర్తుల విగ్రహాలను ప్రతిష్ఠించి పూజా కార్యక్రమాలు చేశారు. మాల ధరించిన స్వాములు పూజా మహోత్సవంలో పాల్గొని భజనలు చేశారు. ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్, పుష్ప దంపతులు పడి పూజ కార్యక్రమంలో పాల్గొని కార్యక్రమాలను తిలకించారు. అయ్యప్ప స్వామి వారికి పంచామృతాలతో అభిషేకాలు నిర్వహించారు. భారీ వేదికపై ఏర్పాటు చేసిన పడిమెట్లపై కర్పూర జ్యోతులు వెలిగించారు. స్వామివారి తీర్థ ప్రసాదాలను స్వీకరించారు. దుర్బ హరిబాబు గురుస్వామి పూజా కార్యక్రమాలను నిర్వహించారు. భారీ ఎత్తున జరిగిన పూజా కార్యక్రమంతో ఆ ప్రాంతంలో ఆధ్యాత్మికత వెల్లివిరిసింది. వివిధ రకాల దేవతామూర్తుల వేషధారణలతో చేసిన నృత్యాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. పూజకు హాజరైన భక్తులందరికీ స్వామివారి తీర్థ ప్రసాదాలు భిక్ష అందజేశారు. ఉమ్మడి రాష్ట్ర బీసీ సంఘం ప్రధాన కార్యదర్శి భట్రాజు సంఘ నాయకులు తంగెళ్ల శేషంరాజు మృతి ఈ ప్రాంతానికి తీరని లోటని పలువురు బీసీ సంఘ నాయకులు పేర్కొన్నారు. శేషంరాజు 6వ వర్ధంతి సందర్భంగా ఘనంగా నివాళులర్పించారు. స్థానిక రామలింగేశ్వరపేటలోని రాజుల కాలనీలో భట్రాజు సంఘ నాయకులు తంగెళ్ల శేషంరాజు 6వ వర్ధంతి కార్యక్రమాన్ని గురువారం ఘనంగా నిర్వహించారు. తెనాలి పట్టణ భట్రాజు సంఘం ఆధ్వర్యంలో సత్యసాయి బాబా మందిరం వద్ద ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పలువురు బీసీ సంఘ నాయకులు భట్రాజు సంఘీయులు పాల్గొని తంగెళ్ల శేషంరాజు కంసి విగ్రహానికి
పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో ముఖ్య అతిథిగా బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కేసన శంకర్రావు పాల్గొని శేషం రాజుతో తనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. తంగెళ్ల శేషం రాజు విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా కేసన శంకర్రావు మాట్లాడుతూ రాజకీయ పార్టీలకు అతీతంగా బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి తంగెళ్ల శేషం రాజు ఎంతో కృషి చేశారని అన్నారు. ఆయన తమందరికీ స్ఫూర్తిదాయకమని అన్నారు. అణగారిన వర్గాల కోసం సొంత నిధులతో ఎంతో మందికి సహాయ సహకారాలు అందించారని కొనియాడారు. ఈ కార్యక్రమంలో తెనాలి పట్టణ భట్టరాజు సంఘం అధ్యక్షులు ఎల్ గంగరాజు, బీసీ వెల్ఫేర్ రాష్ట్ర ఉపాధ్యక్షులు గుర్రం ద్వారకా శ్రీను, సరికొండ వెంకటేశ్వరరాజు, కూరపాటి కొండంరాజు, చల్లగాలి శివశంకర్రాజు, ఆంజనేయరాజు, సరికొండ సాంబశివరాజు, వెంకటేశ్వరరాజు, తంగెళ్ల సత్యనారాయణరాజు, చక్రాల శ్రీరామరాజు, రఘునాథేశ్వరరాజు, శ్రీదేవి, సరికొండ రమాదేవి తదితరులు పాల్గొన్నారు. ఈ రోజున సేవారత్న, నీతికి నిజాయితీకి మారుపేరు, ప్రజాసేవకుడు, పేదల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయినటువంటి వ్యక్తి శ్రీ తంగెళ్ల శేషంరాజు గారి 6వ వర్ధంతి సందర్భంగా మరి ఈ రోజున రాజుల కాలనీలో రంగరంగ వైభవంగా ఆయన ఒక వర్ధంతి కార్యక్రమం నిర్వర్తించుకున్నారు. ఆయనకు ఒక భట్టరాజుల సంఘమే కాదు, బీసీలో ఎన్ని కులాలు అయితే ఉన్నాయో ఆ కులాలన్నిటితో కూడా మంచి సత్సంబాలు కొనసాగిస్తున్నటువంటి వ్యక్తి. మరి ఒక గల్లీ నుంచి ఢిల్లీ వరకు కూడా ఆయన ఒక పేరు ప్రఖ్యాతులు గడించి సమాజమే దేవాలయం, ప్రజలే దేవుని నమ్ముకున్నటువంటి, స్ఫూర్తిని నమ్ముకున్నటువంటి వ్యక్తి తంగెళ్ల శేషంరాజు గారు. శ్రీవరుడు అయినటువంటి శ్రీ తంగెళ్ల సేవారత్న తంగెళ్ల శేషంరాజు గారు 6వ వర్ధంతి సందర్భంగా వారికి మా సంఘం తరఫున వ్యక్తిగతంగాను అందరి తరఫున కూడా నివాళులు అర్పిస్తున్నాము. వారి బీసీ సంఘానికి, భట్టరాజు కులానికి చేసినటువంటి సేవ ఎల్లప్పుడూ గుర్తుంచుకోవాల్సినటువంటి అంశం అది. వారి యొక్క ఆశయాలకు అనుగుణంగా మేమంతా కూడా పనిచేసి ఆ ఆశయ సిద్ధికి కృషి చేస్తామని తెలియజేసుకున్నాం. కళల కాణాచి వేద గంగోత్రి ఫౌండేషన్ సంయుక్త ఆధ్వర్యంలో సమకాలీన సాంఘిక పద్య నాటక రచనలపై రచయితలకు అవగాహన సదస్సు నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. 30వ తేదీ శనివారం జరిగే సదస్సులో అందరూ పాల్గొని జయప్రదం చేయాలని కోరారు. స్థానిక గాంధీనగర్లోని సిపిఐ కార్యాలయంలో గురువారం ఉదయం నిర్వహించిన మీడియా సమావేశంలో కళల కాణాచి వేద గంగోత్రి ఫౌండేషన్ సంస్థల సభ్యులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఈ నెల 30వ తేదీన తెనాలిలో నిర్వహిస్తున్న సమకాలీన సాంఘిక పద్య నాటక రచన, సాంఘిక నటన రచనలపై రచయితలకు అవగాహన సదస్సు వివరాలను తెలియజేశారు. కార్యక్రమ వివరాలతో కూడిన బ్రోచర్ను ఆవిష్కరించారు. కళల కాణాచి అధ్యక్షులు సినీ మాటల రచయిత సాయిమాధవ్ బుర్రా మాట్లాడుతూ తెనాలి కొత్తపేటలోని తెనాలి రామకృష్ణ కవి కళాక్షేత్రంలో ఈ నెల 30వ తేదీ శనివారం సమకాలీన సాంఘిక పద్య నాటక రచనలపై రచయితలకు వర్క్ షాప్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఉదయం 9 గంటల నుంచి సదస్సు ప్రారంభమవుతుందని చెప్పారు. తెలుగు భాషకే సొంతమైన పద్యం వినమరుగవుతోందన్నారు. సంస్కృతిని భావితరాలకు అందించాల్సిన యువత పద్యానికి దూరమవుతూ ఉందన్నారు. పద్య నాటకాలు ఎలా ఉండేవో, ఎలా ఉంటున్నాయో, ఎలాంటి మార్పులు అవసరపడుతున్నాయో, సాంఘిక పద్య నాటకాలు సమకాలీతను సంతరించుకోవడానికి, యువతను పద్యం వైపు నడిపించడానికి ఎలాంటి రచనలు కావాలో చర్చ జరగాల్సిన అవసరం ఉందన్నారు. ఉదయం 9 గంటల నుంచి సమకాలీన పద్య నాటక రచనలపై సదస్సు, మధ్యాహ్నం 12 గంటల నుంచి సాంఘిక నాటక రచనలపై సదస్సు జరుగుతుందన్నారు. ఈ సదస్సులలో పాల్గొని జయప్రదం చేయాలని కోరారు. సమావేశంలో కళల కాణాచి ప్రధాన కార్యదర్శి చెరుకుమల్లి సింగారావు, కోశాధికారి దేవరపల్లి భవానీ, డాక్టర్ అయినాల మల్లేశ్వరరావు, వెనికళ్ల నారాయణ శివప్రసాద్, కొండముది రమేష్ బాబు, కోళ్ల సుబ్రహ్మణ్యం, బడుగు మోహన్ రావు తదితరులు పాల్గొన్నారు. 30వ తారీఖున ఒక కార్యక్రమం ఉంది. మీకు తెలుసు 2019లో కళల కాణాచి తెనాలి సామాజిక సాంస్కృతిక సేవా సంస్థ ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. నేను, నా మిత్రులు, నా శ్రేయోభిలాషులు అందరితో కలిసి ఈ సంస్థని రన్ చేస్తున్నాం. సాధ్యమైనంత వరకు కళారంగానికి ఇతోధికమైనటువంటి బాధ్యతలను నిర్వర్తిస్తూ వస్తున్నాం. ఇప్పుడు అందులో భాగంగానే 30వ తారీఖున నాటక రచయితలకి ఒక వర్క్షాపు నిర్వహించడం జరుగుతుందండి. వర్క్షాప్ మీన్స్ అదేదో శిక్షణా తరగతులు అనడం కంటే కూడా అభిప్రాయాలు పంచుకోవడం, ఇంకా ఏం చేయాలి, రచనల్లో ఇప్పుడు ఎలా ఉన్నాయి, ఒకప్పుడు ఎలా ఉండేవి,
ఇంకా ఎలా ఉంటే బాగుంటుంది, ఎలాంటి సమస్యల్ని మనం తీసుకుంటే బాగుంటుంది, ఎలాంటి నాటకాలని జనానికి చూపిస్తే బాగుంటుంది అనేటువంటి ఉద్దేశంతో ఈ వర్క్షాపు నిర్వహించడం జరుగుతుందండి. 2 తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి సాంఘిక నాటిక రచయితలు అందరూ కూడా పాల్గొంటారు. ఒక అద్భుతంగా ఈ సదస్సు జరుగుతుందండి. ఇది ఒక మార్పుకి స్వాగతం పలుకుతుందని చెప్పేసి మనస్ఫూర్తిగా నేను ఆశిస్తున్నాను. అలాగే ఇవి అయిపోయిన తర్వాత సాయంత్రం 30వ తారీఖు సాయంత్రం ఈ కార్యక్రమాలన్నీ కూడాను మన తెనాలి రామకృష్ణ కవి కళాక్షేత్రంలో జరుగుతున్నాయండి. ఈ కార్యక్రమాలన్నీ 30వ తారీఖు సాయంత్రం 5:15 నుంచి నాటక ప్రదర్శనలు ఉంటాయండి. ఈ నాటక ప్రదర్శనలకి అందరినీ ఆహ్వానిస్తున్నాం. అందరూ రావాలి, ఆ నాటకాలు తిలకించాలి, నాటకాన్ని ప్రోత్సహించండి, నాటక కళాకారుల్ని ఆశీర్వదించండి, ఆదరించండి. అందులో 5:15 సాయి ఆర్ట్స్ కొలకలూరు వారి నాటికండి కౌసల్య సుప్రజారామ అనేటువంటి నాటిక ఉంటుంది. 5:15 కౌసల్య సుప్రజారామ కొత్త నాటిక, గోపరాజు విజయ్ దానికి దర్శకత్వం, అలాగే మూల కథ దానికి ఆకేళ్ల శివప్రసాద్ గారు, నాటకీకరణ చేసింది స్నిగ్ధ. అద్భుతమైన నాటిక నేను చూశాను, చాలా అద్భుతమైన నాటిక. ఆ నాటకాన్ని తెనాలి పుర ప్రజలకు కూడా చూపించాలనే ఉద్దేశంతో ఆ నాటిక ఏర్పాటు చేశాం. ఎన్నో నంది అవార్డులు పొందినటువంటి కళాకారుడు, అట్ ద సేమ్ టైం కళల కాణాచి బాధ్యుడు గోపరాజు విజయ్ దర్శకత్వంలో చాలా అద్భుతమైనటువంటి నాటికండి అది. కౌసల్య సుప్రజారామ ఉంటుంది. ఆ నాటిక అయిపోయిన తర్వాత సాయంత్రం 6:30 కళల కాణాచి తెనాలి నిర్వహణలో అమృతము మాకొద్దు ఆ మృతము మాకొద్దు అనేటువంటి సమకాలీన సాంఘిక పద్య నాటకం ఉంటుందండి. ఎందుకంటే లంచ్కి ముందు సమకాలీన సాంఘిక పద్య నాటకం మీద మనం శిక్షణా సదస్సు పెడుతున్నాం కాబట్టి సాయంత్రం పూట ఒక సమకాలీన సాంఘిక పద్య నాటక ప్రదర్శన కూడా ఉంటే బాగుంటుందనే ఉద్దేశంతో అమృతము మాకొద్దు ఆ మృతము మాకొద్దు అనేటువంటి నాటకాన్ని ప్రదర్శిస్తున్నామంటే 6:30 ఆ నాటకం ఉంటుంది. దీనికి రచనా దర్శకత్వం అంబదాసు గారు అంటే మనం నిర్వహించేటువంటి పరిషత్తుల్లో పద్య నాటక విభాగానికి వచ్చేసరికి ప్రతి సంవత్సరం కూడా ప్రాథమిక న్యాయ నిర్ణేతగా వ్యవహరిస్తున్నటువంటి వ్యక్తి. అద్భుతమైన రచయిత, అద్భుతమైన దర్శకుడు, అద్భుతమైన గాయకుడు, అద్భుతమైన కవి, అద్భుతమైన చిత్రకారుడు. ఒకటి కాదండి, ఆయన బహుముఖ పరిజ్ఞాశాలి. ఆయన రాసినటువంటి నాటకం అమృతము మాకొద్దు ఆ మృతము మాకొద్దు అనేటువంటి సమకాలీన సాంఘిక పద్యనాటక ప్రదర్శన ఉంటుంది. సమకాలీన సాంఘిక పద్యనాటక రచనల మీద శిక్షణా సదస్సులు ఉన్నాయి కాబట్టి దానికి సంబంధించినటువంటి నాటకం అది. అలాగే లంచ్ తర్వాత మనం నిర్వహిస్తున్నటువంటి సాంఘిక నాటక రచనల శిక్షణా సదస్సులకి దానికి సంబంధించి కౌసల్య సుప్రజారామ అనేటువంటి సాంఘిక నాటిక 5:15 ఉంటుందండి. ఈ నాటికకి అందరినీ ఆహ్వానిస్తున్నాం. అందరూ రావాలి. 5 గంటలకల్లా వచ్చేసి, మీకు తెలుసు చాలా కంచెనగా కళల కాణాచి ప్రదర్శనలు క్రమశిక్షణతో ఉంటాయి. 5 గంటలకు మొదలవుతుంది. 5:15 అంటే 5:15 మొదలవుతుందండి. ఒక్క నిమిషం అటు ఇటు కాదు. సమయపాలన ఖచ్చితంగా పాటించడం జరుగుతుంది. అందరూ ఇచ్చేసి కళాకారుల్ని కాంగ్రెస్ పార్టీ స్థాపించిన నాటి నుంచి నేటి వరకు నమ్మిన సిద్ధాంతాలకే కట్టుబడి ప్రజల పక్షాన నిలుస్తుందని ఆ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ డాక్టర్ చందు సాంబశివుడు పేర్కొన్నారు. పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ప్రజలందరికీ ఆయన శుభాకాంక్షలు తెలిపారు. స్థానిక మారిసుపేటలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో జాతీయ కాంగ్రెస్ పార్టీ 139వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను గురువారం ఘనంగా నిర్వహించారు. నియోజకవర్గ ఇన్ఛార్జ్ డాక్టర్ చందు సాంబశివుడు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ స్థాపించి 138 సంవత్సరాలు పూర్తయి
ఏర్పాటై 140వ సంవత్సరంలోకి అడుగు పెడుతున్న సందర్భంగా పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులకు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా కార్యాలయంలో జెండా ఆవిష్కరణ చేశారు. డాక్టర్ చందు సాంబశివుడు మాట్లాడుతూ ఆంగ్లేయుల పరిపాలన నుంచి భారతీయులకు విముక్తి కలిగించింది కాంగ్రెస్ పార్టీయేనని అన్నారు. కాంగ్రెస్ పార్టీ చరిత్ర ఎంతో ఘనమైందని అన్నారు. నాటి నుంచి నేటి వరకు అధికారంలో ఉన్నా లేకపోయినా కాంగ్రెస్ పార్టీ ప్రజల పక్షాన్ని నిలుస్తుందని ఆయన తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ పట్టణ అధ్యక్షుడు పొన్నూరు నాగసూరి శశిధర్రావు, కె బుల్లియ్య, ఎం పూర్ణచంద్రరావు, పి స్టీవెన్ బాబు, టి శివనారాయణ, భీమా రమేష్, వై శంకర్రావు, కె కోటేశ్వరరావు, షేక్ మాబు, రాయప్ప, కె వీరస్వామి, ఏ కృష్ణ, పి కార్తిక్, బి శ్రీను, ఎన్ మల్లికార్జునరావు తదితరులు పాల్గొన్నారు. అఖిల భారత కాంగ్రెస్ పార్టీ 138 సంవత్సరాలు పూర్తి చేసుకుని 139వ ఫౌండేషన్ డే ఆవిర్భావ దినోత్సవం జరుపుకుంటున్నాం. ఆ సందర్భంగా భారత జాతి మొత్తానికి కూడా కాంగ్రెస్ పార్టీ తరపున శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం. మనకి పెద్దవాళ్ళందరికీ తెలుసు, చరిత్ర తెలిసిన వాళ్ళందరికీ తెలుసు. తెలియనటువంటి పిల్లలకి, చదువుకోని వాళ్ళకి 4 మాటలు చెబుతాం. అక్కడ మీకు కళలన్నీ మటుమామైపోయాయి. తిరిగి మాతృ సంస్థ కాంగ్రెస్ పార్టీలోకి రండి, మీకు సముచిత స్థానం ఉంటుంది. తర్వాత కాంగ్రెస్ పార్టీ పూర్వ వైభవం రాబోతుందో తొందరలో అని చెప్పేసి మనం చేస్తున్నాం. ఇప్పుడు కూడా ఈ 100 రోజుల్లో అటుపక్క తెలంగాణలో ఎట్లా వచ్చిందో, ఒక పక్క కర్ణాటకలో ఎలా వచ్చిందో, తమిళనాడులో కూడా కాంగ్రెస్ పార్టీ అనుబంధం, డిఎంకే కాంగ్రెస్ పార్టీ పరిపాలన ఎలా ఉందో, మన రాష్ట్రానికి 3 పక్కల కూడా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాలు ఉన్నాయి. తిరిగి అదే మంచిదని చాలామంది అంటున్నారు. తిరిగి నాయకులందరూ వస్తే పూర్వవైపు వస్తుందని చెప్పేసి మేము నాయకులందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం, ఆహ్వానం పలుకుతున్నాం. తిరిగి కాంగ్రెస్ పార్టీలో రండి, కాంగ్రెస్ పార్టీ తిరిగి పూర్వవైభవం సంపాదించిన తెలియజేసుకుంటూ మరి ఒక్కసారి కాంగ్రెస్ పార్టీకి మిచాంగ్ తుఫాను కారణంగా జరిగిన పంట నష్టం అంచనాలను తయారు చేసి ఉన్నతాధికారులకు పంపడం జరిగిందని తెనాలి సహాయ వ్యవసాయ సంచాలకులు ఎల్ ఉషారాణి తెలిపారు. తెనాలి నియోజకవర్గంలో సుమారు 12 కోట్ల రూపాయల నష్టపరిహారం రైతులకు అందజేయనున్నట్లు చెప్పారు. మిచాంగ్ తుఫాను వల్ల పంటలు నష్టపోయిన రైతాంగాన్ని ప్రభుత్వం ఆదుకుంటుందని, అందరికీ నష్టపరిహారం అందించేందుకు పంట నష్టం అంచనాలు రూపొందించడం జరిగిందని ఉషారాణి తెలిపారు. గురువారం తన కార్యాలయంలో ఎస్ న్యూస్ తో మాట్లాడుతూ ఆ వివరాలు తెలియజేశారు. తెనాలి డివిజన్ పరిధిలోని తెనాలి, కొల్లిపర, దుగ్గిరాల మండలాల్లో పంట నష్టం వివరాలు తెలియజేశారు. తెనాలి మండలంలో వరి పంట నష్టపోయిన 4,860 మంది రైతులకు 7,29,87,290 రూపాయల నష్టపరిహారం అందించే విధంగా అంచనాలు రూపొందించి ఉన్నతాధికారులకు పంపడం జరిగిందన్నారు. అట్లాగే కొల్లిపార మండలంలో 3,959 మంది రైతులకు 4,38,64,600 రూపాయలు, దుగ్గిరాల మండలంలో 5,600 మంది రైతులకు 6,04,73,396 రూపాయలు నష్టపరిహారం అందించే విధంగా అంచనాలు రూపొందించడం జరిగిందన్నారు. వరి పంటతో పాటు మినుము పంటకు కూడా అంచనాలు సిద్ధం చేసి పంపించినట్లు తెలిపారు. మేజర్గా మనకి ఎక్కువ ఏరియాలో వరి పంట అనేది దెబ్బతింది. అటు ఇటుగా ఒక వారం 10 రోజులు కనుక ఈ మిచాంగ్ తుఫాన్ అనేది ఆగి ఉండుంటే రైతులందరూ చాలా సంతోషంగా, ఆనందంగా దగ్గరగా 35 నుండి 40 వరకు బస్తాలు దిగుబడి రావటం జరిగింది. అలాగే ఈసారి మనకి ధర కూడా చాలా మంచి రేట్ అనేది వచ్చింది. 1900 నుండి 2000 వరకు మనకి రేట్ అనేది వచ్చింది. అయితే మరి మనము ప్రకృతి వైపరీత్యాలని ఆపటం మన చేతుల్లో లేదు కాబట్టి ఈ మిచాంగ్ తుఫాను వలన పడిపోయినటువంటి పంట నష్టం జరిగినటువంటి రైతులందరికీ కూడా ప్రభుత్వము నష్టపరిహారం అనేది ప్రకటించడం జరిగింది. మినుముకి హెక్టార్కి 10,000 రూపాయల చొప్పున, అలాగే వరికి 16,000 రూపాయల చొప్పున మరి నష్టపరిహారం అనేది పరిగణలోకి తీసుకొని మనం ఎన్యూమరేషన్ చేయడం జరిగింది. కొల్లిపర మండలానికి వస్తే మనకి టోటల్ ఏరియా ఎంత ఎఫెక్ట్ అయిందంటే దగ్గరగా మనకి 2,580 ఎకరాల్లో వరి అనేది చాలా నష్టపోయాము. దానికి గాను మనం పూర్తిగా రైతులు 39,59 అంటే 3,959 మంది రైతులకు గాను 4,38,64,000 చిల్లర నష్టపరిహారం అనేది మనం అంచనా వేయడం జరిగింది. అది ఈరోజు మనం మరి ఆ నష్టపరిహారం అబ్స్ట్రాక్ట్ అంతా కూడా 3 మండలాల నుండి గుంటూరు డిఓ ఆఫీసుకి పంపించడం జరిగింది. అలాగే మినుము పంటకు గాను మనకి 211 మంది రైతులకి 80 హెక్టార్లలో దగ్గరగా 8 లక్షల చిల్లర మనం నష్టపరిహారం అంచనా వేయడం జరిగింది. తక్కువ టైంలో చాలా జాగ్రత్తగా ఈ పంట నష్ట వివరాలను
తయారు చేయటం జరిగింది. కాబట్టి తప్పనిసరిగా మరి రైతులందరూ కూడా పంట నమోదు అనేది అంటే ఈ క్రాప్ బుకింగ్ అనేది చేయించుకోవటం ఎంత ముఖ్యమైనదో ఇప్పుడు మనకు తెలుస్తుంది. ఎందుకంటే చాలామంది రైతులు వచ్చి పంట నమోదు చేయించుకోలేకపోయాము, కానీ పంట మునిగిపోయింది, నమోదు చేయండి అన్నారు. ఇది కుదరదు. అలాగే చాలామంది కౌలు రైతులు కౌలు కార్డులు తీసుకోలేదు. వారు కూడా ఇలాంటి మరి సమస్యను మా దృష్టికి తీసుకొచ్చారు. కాబట్టి ఓనర్ ఫార్మర్సు పంట నమోదు చేయించుకోవడానికి ఎవరైతే తమ యొక్క పొలాలను కౌలుకు చేస్తున్నారో వారికి మీ యొక్క మరి డీటెయిల్స్ ఇవ్వగలిగితే ఇలాంటి ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు కనీసం వారికి ఎంతో కొంత మనం సహాయం అందించిన వారం అవుతాం. కాబట్టి రైతులు పెద్ద మనసుతోటి కౌలుదారులకి కనీసం నెక్స్ట్ ఇయర్కైనా అలాగే ఇప్పుడు జరిగే సెకండ్ క్రాప్ కైనా కూడా మీరు రైతులకి సహాయపడవలసిందిగా కోరుకుంటూ ముగిస్తాను. టీటీడీ ఉద్యోగులకు పంపిణీ చేసిన ఇళ్ల పట్టాలపై ముఖ్యమంత్రి ఫోటో ఉండడం పట్ల బీజేపీ నాయకులు అభ్యంతరం వ్యక్తం చేశారు. దీనిని నిరసిస్తూ గాంధీ చౌక్లో ఆందోళన చేశారు. స్థానిక గాంధీ చౌక్లో గురువారం సాయంత్రం బీజేపీ నాయకులు నిరసన కార్యక్రమం నిర్వహించారు. టీటీడీ ఉద్యోగులకు పంపిణీ చేసిన ఇళ్ల పట్టాలపై సీఎం జగన్మోహన్ రెడ్డి ఫోటో ఉండడం పట్ల వారు అభ్యంతరం వ్యక్తం చేశారు. బీజేపీ జెండాలు పట్టుకుని నినాదాలు చేశారు. ఈ సందర్భంగా బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి పాటిబండ్ల రామకృష్ణ మాట్లాడుతూ టీటీడీ ఉద్యోగులకు ఇచ్చిన ఇళ్ల పట్టాలపై సీఎం జగన్ ఫోటో ముద్రించడాన్ని ఖండిస్తున్నామన్నారు. హిందూ దేవాలయాలు హిందూ ధర్మం పట్ల విశ్వాసం లేని విధంగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. కార్యక్రమంలో మంచాల రత్నరాజు, మైలా హరికృష్ణ, మద్దెల కృష్ణకాంత్, అన్నవరపు వేణు, బిట్రా కనకదుర్గ, లక్ష్మి, కడియాల నందకిషోర్, సీకా రవీంద్ర, కుశల్ రాజ్ జైన్, ఆదిత్య తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ఏదైతే హిందువుల ఆధ్యాత్మిక రాజధానిగా భావిస్తామో అటువంటి తిరుమల తిరుపతి దేవస్థానంలో పనిచేసే వ్యక్తులకి ఇచ్చిన ఇళ్ల పట్టాలపైన వెంకటేశ్వర స్వామి ఫోటోతో పాటు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి యొక్క ఫోటోని వేయటాన్ని భారతీయ జనతా పార్టీ తరఫున మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. తిరుమల తిరుపతి దేవస్థానం ఒక ఆధ్యాత్మిక కేంద్రం. దేవాలయాల మీద ఎందుకింత వివక్ష అని సందర్భంగా మేము అడుగుతూ ఉన్నాం. తిరుమల తిరుపతి దేవస్థానం యొక్క ఆదాయాన్ని ఏదైతే భక్తులు భక్తితో ఆయనకి సమర్పిస్తారో దాన్ని తీసుకెళ్ళి వేరే వాటికి ఖర్చు పెట్టడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు. అనేక సార్లు ఓడిపోయినా కూడా ఈయన అదో రకంగా ఏదైతే చెప్పానో ఈ కొంగొత్త దేవుళ్ళలాగా ఈ ప్రయత్నాలు ఆపట్లేదు. ఇప్పటికైనా మీరు బుద్ధి తెచ్చుకోవాలని, లేదంటే చాలామందికి చాలా గతి పట్టింది, అలాంటివి మీకు కూడా పట్టకుండా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీరు మంచి బుద్ధితో ప్రవర్తించాలని మేము కోరుకుంటా ఉన్నాం. మున్సిపల్ ఎంప్లాయీస్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో మున్సిపల్ కార్మికులు తమ సమస్యల పరిష్కారం కోరుతూ 3వ రోజు సమ్మెలో పాల్గొన్నారు. ప్రభుత్వం తమ సమస్యలను వెంటనే పరిష్కరించాలని కార్మికులు డిమాండ్ చేశారు. మున్సిపల్ రంగంలో పనిచేస్తున్న కార్మికుల రాష్ట్ర వ్యాప్త సమ్మెలో భాగంగా గురువారం తెనాలిలో నిరసన కార్యక్రమం నిర్వహించారు. మున్సిపల్ ఎంప్లాయీస్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో మున్సిపల్ కార్యాలయం వద్ద కార్మికులు 3వ రోజు నిరసనలో పాల్గొన్నారు. మున్సిపల్ కార్యాలయం వద్ద సమ్మె శిబిరాన్ని ఏర్పాటు చేసుకుని చెవిలో పూలతో తమ నిరసన తెలియపరిచారు. యూనియన్ కార్యదర్శి మంగళగిరి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ కార్మికుల సమస్యలను ప్రభుత్వం పరిష్కరించాలని కోరారు. ఎన్నికల ముందు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన హామీలను అమలు చేయాలని కోరారు. వన విభాగం కార్మికులు డ్రైవర్స్ కి హెల్త్ అలవెన్సెస్ వర్తింపచేయాలని, రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో యూనియన్ నాయకులు విజయలక్ష్మి, మెండాల నాగరాజు, రాజూరి వెంకటేశ్వర్లు, సుభద్ర, డి దుర్గాప్రసాద్, దారా చెంటి, దారా పద్మ, రెడ్డి రామయ్య, ముత్యాల పద్మావతి తదితరులు పాల్గొన్నారు. మున్సిపల్ కార్మికుల సమ్మె ఈరోజు 3వ రోజు చేరింది. ప్రభుత్వానికి గతంలో మున్సిపల్ కార్మికుల సమస్యల మీద వినతి పత్రాలు ఇవ్వడం, తెలియజేయడం జరిగింది. ప్రభుత్వం ఒక కమిటీని వేసి మాట్లాడమని చెప్పారు. మాట్లాడమే తప్ప పరిష్కారం దిశగా మాత్రం ప్రభుత్వం పోవడం లేదు. ఎందుకంటే గత 4 సంవత్సరాల నుంచి పనిచేస్తున్న కార్మికులు విసిగి వేసారిపోయి చివరికి రోడ్ల మీదకి వచ్చారు. ఈ రోడ్ల మీద రావడానికి కారణం ప్రభుత్వం ఆలోచన విధానం తప్ప కార్మికులు కాదు. దీనివల్ల ప్రజల ఆరోగ్యాలు దెబ్బతిందని తెలిసినా కానీ నిమ్మకు నీళ్ళెత్తినట్టుగా ప్రభుత్వం ఊరుకుంది. కనుక వెంటనే ప్రభుత్వం స్పందించాలి. కార్మికుల యొక్క సమ్మె రాష్ట్ర వ్యాప్తంగా 3వ రోజు చేరింది. ఈ సమ్మెలో ప్రధానమైన డిమాండ్లు సుప్రీంకోర్టు తీర్పుని అమలు చేయాలని కోరుతూ ఉన్నాం. కనీస వేతనం 26,000 రూపాయలు తగ్గకుండా ఇవ్వాలని చెప్పి, 62 సంవత్సరాలు నిండిని ఇక మీరు ఉద్యోగాలకి పనికిరారు, మీరు కూడా రిటైర్మెంట్ అవ్వండి అని చెప్పి రిటైర్మెంట్
ఆర్డర్ కాపీలు మాకు ఇస్తూ ఉన్నారు. కానీ రిటైర్మెంట్ ప్రయోజనాలు కల్పించకుండా, గ్రాట్యుటీ ఇవ్వకుండా, పెన్షన్ ఇవ్వకుండా, ఎటువంటి ప్రయోజనాలు లేకుండా మాకు రిటైర్మెంట్ కాగితం ఇవ్వడం అనేది చాలా దుర్మార్గం. బీసీల అభ్యున్నతి కోసం తెలుగుదేశం పార్టీ ఎల్లప్పుడూ కృషి చేస్తోందని మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ పేర్కొన్నారు. బీసీల ఆత్మీయ సమావేశంలో నాయకులతో కలిసి ఆయన పాల్గొన్నారు. స్థానిక రామలింగేశ్వరపేటలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో తెనాలి నియోజకవర్గ టీడీపీ బీసీల ఆత్మీయ సమావేశం గురువారం సాయంత్రం నిర్వహించారు. పలువురు బీసీ సంఘ నాయకులతో కలిసి సమావేశంలో ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా టీడీపీ బీసీ సెల్ ఆధ్వర్యంలో ముద్రించిన నూతన సంవత్సర క్యాలెండర్ను ఆవిష్కరించారు. ఆలపాటి మాట్లాడుతూ టీడీపీకి బీసీల సంక్షేమం కోసం టీడీపీ కృషి చేస్తుందని అన్నారు. బీసీలందరూ టీడీపీకి అండగా ఉండాలని కోరారు. కార్యక్రమంలో నాయకులు తాడిబోయిన హరిప్రసాద్, కేసన కోటేశ్వరరావు, గణేష్, చున్నాదుల మహేష్, తాడిశెట్టి వెంకటేశ్వరరావు, దుర్గాప్రసాద్, అన్నం పిన్నారావు, దివి అనిత, కొండా రమాదేవి, మునిపల్లి దుర్గాప్రసాద్, నాజర్ అహ్మద్, రావి సూర్యకిరణ్ తేజ, కుదరవల్లి శ్రీనివాసరావు, ఎన్ రమ్య, ఈదర శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. అనేక పదవుల్లో కొనసాగుతూ పార్టీ పెట్టిన దగ్గర నుంచి వారి కుటుంబం మొత్తం కూడా పార్టీలో కొనసాగుతూ పదవులు ఉన్నా లేకపోయినా పార్టీని అభివృద్ధి చేసే పందాన్ని అనుసరిస్తున్నటువంటి వ్యక్తి. ఈరోజు ఈ క్యాలెండరు మా చేత పార్టీ ప్రముఖులందరి సమక్షంలో ఆవిష్కరించుకోవాలి. తను నూతన సంవత్సరంలో అడుగుపెడుతున్న సందర్భంలో పార్టీని బలోపేతం చేయడానికి, అన్ని రంగాల్లో కూడా ముందుకు తీసుకెళ్ళడానికి, మరి ముఖ్యంగా బీసీ నాయకుడిగా బీసీలకే అండ అనేది కాకుండా అందరికీ కూడా అండగా ఉంటూ సమాజంలో తనకంటూ ఒక వ్యక్తిగతంగా ప్రత్యేకతను నిలుపుకుంటున్నటువంటి రాబోయే 2024 ఎన్నికలలో ప్రతి ఒక్కరు బీసీలంతా ఒక తాటి మీదకి వచ్చి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారిని అత్యధిక మెజారిటీతో గెలిపించి తద్వారా చంద్రబాబు నాయుడు గారిని సీఎం పీఠం అధిరోహించాలని కోరుకుంటూ శామ్ అండ్ జేన్ స్వచ్ఛంద సేవా సంస్థ ద్వారా చేపడుతున్న సేవా కార్యక్రమాలు అభినందనీయమని పలువురు పేర్కొన్నారు. సంస్థ ఆధ్వర్యంలో పేదలకు దుప్పట్లు పంపిణీ చేశారు. శామ్ అండ్ జేన్ స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో వృద్ధులకు, వికలాంగులకు దుప్పట్లు పంపిణీ చేశారు. స్థానిక చెంచుపేటలో గురువారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో సంస్థ నిర్వాహకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సంస్థ చేపడుతున్న సేవా కార్యక్రమాలను పలువురు అభినందించారు. శామ్ అండ్ జేన్ సంస్థ అధ్యక్షుడు అలెగ్జాండర్ మాట్లాడుతూ తమ సంస్థ తరపున చేపడుతున్న కార్యక్రమాలను తెలియజేశారు. ఈ కార్యక్రమంలో అవనిగడ్డ ఉద్యానాధికారి ఎన్ రమేష్ తదితరులు పాల్గొన్నారు. శామ్ అండ్ జేన్ ఫౌండేషన్ ద్వారా ఈరోజు వృద్ధులకు, వికలాంగులకు దుప్పట్లు పంపిణీ చేయడం జరిగింది. చలికాలంలో వృద్ధులు ఇబ్బంది పడతారనే ఉద్దేశంతో శామ్ అండ్ జేన్ ఫౌండేషన్ వారు ఈ కార్యక్రమం తెనాలిలో నిర్వహించడం జరిగింది. నా పేరు ఎన్ రమేష్. నేను హార్టికల్చర్ ఆఫీసర్గా అవనిగడ్డలో జాబ్ చేస్తున్నాను. శామ్ అండ్ జేన్ ఫౌండేషన్ వారు నిర్వహించినటువంటి ఈ కార్యక్రమాలు ఎన్నో విజయవంతంగా వీళ్ళు ప్రజలకి చేరువలో ఉన్నారు. ముఖ్యంగా పేద విద్యార్థులు, చదువుకొని లేని పరిస్థితిలో ఉన్న విద్యార్థులకి శామ్ అండ్ జేన్ ఫౌండేషన్ ద్వారా స్కాలర్షిప్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఇటువంటి మంచి కార్యక్రమాలు చేస్తున్నటువంటి ఈ శామ్ అండ్ జేన్ ఫౌండేషన్లో పాలు పంచుకోవడం మాకు కూడా సంతోషం. రాష్ట్ర ప్రభుత్వం తీసుకువచ్చిన భూ హక్కుల చట్టం 27ని రద్దు చేయాలని కోరుతూ న్యాయవాదులు చేపట్టిన రిలే నిరాహార దీక్షలు 2వ రోజు కొనసాగాయి. తెనాలి బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కోర్టు ఎదుట రిలే నిరాహార దీక్షలో న్యాయవాదులు పాల్గొన్నారు. స్థానిక కొత్తపేటలోని కోర్టు ఎదుట తెనాలి బార్ అసోసియేషన్ న్యాయవాదులు గురువారం 2వ రోజు రిలే నిరాహార దీక్షను నిర్వహించారు. ప్రజల ఆస్తిపై వారికి ఉన్న హక్కులను హరించే విధంగా రాష్ట్ర ప్రభుత్వం తీసుకువచ్చిన భూ హక్కుల చట్టం 27/2023 యాక్టును రద్దు చేయాలని కోరుతూ రాష్ట్ర వ్యాప్తంగా న్యాయవాదులు చేపడుతున్న నిరసనలో భాగంగా న్యాయవాదులు ఆందోళన చేశారు. విధులు బహిష్కరించి నిరసనను తెలియజేశారు. కోర్టు ఎదుట రిలే నిరాహార దీక్ష శిబిరంలో పలువురు న్యాయవాదులు దీక్షలో కూర్చొనగా తెనాలి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ డాక్టర్ చందు సాంబశివుడు మద్దుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన భూ హక్కుల చట్టంలోని లోపాలను తెలియజేశారు. దీనివల్ల ప్రజలు తమ ఆస్తిపై హక్కును కోల్పోతారని అన్నారు. సివిల్ కోర్టు ప్రశ్నించే అధికారం కూడా ఉండదని, దీనిపై హక్కులను నిర్ధారించేది కూడా ప్రభుత్వమే తీసుకుందంటూ వారు అన్నారు. ప్రభుత్వం తక్షణమే ఈ చట్టాన్ని రద్దు చేయాలని వారు డిమాండ్ చేశారు. తెనాలి బార్ అసోసియేషన్ అధ్యక్షుడు మందలపు వేణుగోపాల్, ప్రధాన కార్యదర్శి గౌరీశంకర్, వైస్ ప్రెసిడెంట్ కచ్చర్ల చంద్రశేఖర్, సీనియర్ న్యాయవాదులు, జూనియర్ న్యాయవాదులు, న్యాయవాద గుమస్తాలు పాల్గొన్నారు. ఆస్తులకు నష్టం కలిగజేసేటువంటి
గవర్నమెంట్ వారు తీసుకొచ్చిన కొత్త యాక్ట్ 27/23ను రద్దు చేయమని కోరుతూ మేము గత 20 రోజుల నుంచి కోర్టు ప్రాంగణంలో మేము నిరసన కార్యక్రమాలు తెలియజేస్తూ ప్రజలకి నేను మనవి చేసేది ఒకటే, ఈ నిరాహార దీక్ష లాయర్లు ఎందుకు చేస్తున్నారనేది ఒకసారి ఆలోచించండి. ఈ చట్టం అనేది 27/23 కానీ జీవో నంబర్ 512 కానీ దాని గురించి మనం అందరం కూడా తెలుసుకోవాలి. ముఖ్యంగా ఏదైనా తెలుసుకునేది మొట్టమొదటి తెలుసుకునేది లాయర్లు, అడ్వకేట్లు. వాళ్ళు ముందు ఎప్పుడైనా మేధావులే ముందు బయటికి ఎక్కడైతే తప్పులు ఉన్నాయి ఎతికేది మేధావులే. ఏ ప్రభుత్వం అయినా కానీ ఏ చట్టం చేయబోయే ముందు కానీ జీవో ఇష్యూ చేయబోయే లీగల్ ఎక్స్పర్ట్స్ను కన్సల్ట్ చేస్తారు. అక్కడ వాళ్ళకి అటార్నీ జనరల్స్ ఉంటారు, పబ్లిక్ ప్రాసిక్యూటర్ అందరూ ఉండేది. ఆ లీగల్ లాంగ్వేజ్లో రాసిందే పార్లమెంట్లో కానీ అసెంబ్లీలో కానీ పాస్ అవుతాయి. ఈ డాక్టర్లు కూడా ఐఎంఏలో కూడా మేము డిస్కస్ చేస్తాం, అవసరం వచ్చినప్పుడు దీనికి తీర్మానం కూడా చేసి మీకు సపోర్ట్గా ఉంటాం. ఒక ఐఎంఏ ఈ సపోర్ట్లే కాకుండా అన్ని ప్రజా సంఘాలు, ముఖ్యంగా చదువుకున్నాడు, మేధావులను చదువుకున్నాడు వ్యక్తి తెలిసినాడు, వాళ్ళ హక్కుల కోసం ఇవాళ మీరు ముందుకు రావాలి. ఏదైనా చట్టంలో లుసుగులు తెలిసేది, చట్టం యొక్క లోతుపాత తెలిసేది ముందు అడ్వకేట్స్కి. వాళ్ళు ముందుకు వచ్చారంటే దేర్ ఈజ్ ఏ పాయింట్, దేర్ ఈజ్ ఏ జస్టిస్ ఉందని. దానికి అన్ని పార్టీలు, అన్ని ప్రజా సంఘాలు, అన్ని చదువుకున్న వాళ్ళందరూ కూడా మేధావులు, దే షుడ్ కమ్ ఫార్వర్డ్ అండ్ సపోర్ట్ దిస్ యాజిటేషన్ అండ్ సీ దట్ జీవో నంబర్ 512 ఈజ్ క్యాన్సిల్డ్ అండ్ 27/23 యాక్ట్ షుడ్ బి రిపెల్డ్ అని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ దీనికి మా యొక్క సంపూర్ణ మద్దతు ఉంటుందని చెప్పి మనం చేసుకుంటూ నాకు అవకాశం ఉన్నటువంటి లాయర్లకి ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాం. ఈరోజు కోర్టు ప్రాంగణం ఎదురుగా ఈ యొక్క శిబిరాన్ని ఏర్పాటు చేసి గత కొన్ని రోజులుగా ఏదైతే గవర్నమెంట్ వారు 27/23 చట్టాన్ని రద్దు చేయాలని చెప్పేసి దానిలో అంశాలన్నీ కూడా పెద్దలన్నీ ఈ 4-5 రోజుల నుంచి కూడా కూలంకుషంగా ప్రజలకు ఏ విధంగా అన్యాయం జరుగుతుంది దాని గురించి వివరంగా జనంలోకి తీసుకెళ్ళి దానిలో గురించి ఆ ఇబ్బందులు ఆ చట్టం యొక్క లుసుకులు అన్నీ తెలియజేసి దాన్ని రద్దుపరిచేదాకా ఈ న్యాయవాదులు, మేధావులు, డాక్టర్లు గారు కానీ మొత్తం కూడా పోరాడతారని చెప్పేసి ఈ ఇండియన్ లాయర్స్ అసోసియేషన్ తరఫున కూడా మిగతా అన్ని సంఘాల తరఫున కూడా తెనాలి బార్ అసోసియేషన్ తరఫున మేమంతా కోరుకుంటున్నాం. గత 3 వారాల నుంచి కూడా భూ యాజమాన్య హక్కు చట్టంలో ఉన్న లొసుగులను, లోపాలను ఎత్తు చూపిస్తూ న్యాయవాది వృత్తిలో ఉన్న మాకు దానిలో ఉన్న పరిజ్ఞానం రీత్యా మరి ఈ చట్టానికి వ్యతిరేకంగా నిరసన తెలియజేస్తా ఉన్నాం. ఆదిపరాశక్తి మాల ధరించిన భక్తులు తెనాలి నుంచి తమిళనాడులోని మేల్ మరువత్తూర్ క్షేత్రానికి బుధవారం రాత్రి తరలి వెళ్లారు. పరిసర గ్రామాల నుంచి దాదాపు 300 మంది మాల ధరించిన భక్తులు ఆదిపరాశక్తి అమ్మవారి దర్శనానికి బయలుదేరి వెళ్లారు. తమిళనాడు రాష్ట్రంలో గల మేల్ మరువత్తూర్లో వెంచేసి ఉన్న శ్రీ ఆదిపరాశక్తి దేవి అమ్మవారి దర్శనానికి తెనాలి నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు తరలి వెళ్లారు. బాలాజీరావుపేట నుంచి సుమారు 300 మంది దాకా ఆదిపరాశక్తి మాల ధరించిన భక్తులు బుధవారం రాత్రి భారీ ప్రదర్శనగా వెళ్లారు. దేశపోయిన పున్నారావు గురుస్వామి సత్యవతి దంపతుల ఆధ్వర్యంలో గత 30 సంవత్సరాలుగా అమ్మవారి మాల ధరించి మేల్ మరువత్తూర్ క్షేత్రానికి వెళుతున్నట్లు ఆయన తెలియజేశారు. ఈ కార్యక్రమంలో నవచైతన్య బీసీ సంక్షేమ సేవా సంఘం రాష్ట్ర అధ్యక్షుడు మేడుబోయిన గంగా యాదవ్ పాల్గొని భక్తులకు అభినందనలు తెలియజేశారు. ప్రదర్శన రైల్వే స్టేషన్ వద్దకు చేరుకున్నారు. వారందరికీ మజ్జిగ ప్యాకెట్లు పంపిణీ చేశారు. అమ్మవారి ఆశీస్సులు అందరిపై ఎల్లప్పుడూ ఉండాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో డి కృష్ణవేణి, డి ప్రసాద్, శ్రీకాంత్, కల్పన, రేవతి, వనజ, తిరుపతమ్మ తదితరులు పాల్గొన్నారు. అమ్మవారి మాల వేసుకొని చెన్నై నుంచి దాదాపు 190 కిలోమీటర్ల దూరంలో ఓంశక్తి అమ్మవారి దగ్గరికి బయలుదేరడం జరిగింది. వీళ్ళందరూ చుట్టుపక్కల తెనాలి పట్టణం కాకుండా చుట్టుపక్కల పల్లెటూరు నుంచి కూడా చాలా మంది వచ్చారు. వాళ్ళకి నా ధన్యవాదాలు. ఆంధ్రప్రదేశ్ నవచైతన్య బీసీ సంక్షేమ సంఘం తరఫున వాళ్ళకి ధన్యవాదాలు నేను చెప్తున్నాను రాష్ట్ర అధ్యక్షుడిగా. వాళ్ళకి ఎల్లవెల్ల అమ్మవారి ఆశీస్సులు వాళ్ళకు ఉండి వాళ్ళ పిల్లలు వాళ్ళు దినరాగా కోరుకోవాలని చెప్పేసి మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. చెన్నైకి 92 కిలోమీటర్లు అమ్మవారు ఉన్నారమ్మ. మేము ఇక్కడ ప్రతి సంవత్సరం కూడా 250 మంది చొప్పున అమ్మవారి ఇరుముడి తీసుకొని అమ్మ ఆశీస్సుల కోసం వెళ్తాము. చుట్టుపక్కల ఉన్న పల్లెటూరు నుంచి కూడా ఊరి నుంచి అందరూ ఇక్కడికి వస్తారు. వచ్చి అమ్మ అనుగ్రహాన్ని పొందడానికి పాత్రలు కావాలని మేము అందరూ కోరుకుంటున్నాం. 30 సంవత్సరాల నుంచి మేము ఇట్లా ఇదే కార్యక్రమం చేస్తున్నాం. శక్తి ఆధ్యాత్మిక కార్యక్రమం చేస్తున్నాం.
నా పేరు డి కృష్ణవేణండి. మాది చిన్నపరిమి గ్రామం, తెనాలి పక్కన. మేము ప్రతి సంవత్సరం ఆదిపరాశక్తి మా గురువుగారి ఆధ్వర్యంలో, దేశపైన పున్నారావు గారు, సత్యవతి గారి ఆధ్వర్యంలో మేము ప్రతి సంవత్సరం వెళ్తామండి. గంగా యాదవ్ గారి ఆధ్వర్యంలో మేము ప్రతి సంవత్సరం వెళ్తామండి. మా గురువుగారు 32 ఏళ్ళ నుంచి వెళ్తున్నారండి. మేము 20 సంవత్సరాల నుంచి పరిచయం మాకు. అప్పటి నుంచి మేము నిర్విఘ్నంగా వెళ్తానే ఉన్నామండి వారి ఆధ్వర్యంలో. ఇయేగాక ఇంకా ఎన్నో పుణ్యకార్యాలు, ఎన్నో ఆధ్యాత్మిక కార్యక్రమాలు మా గురువుగారు నిర్వహిస్తుంటారు. ఇక్కడికి వచ్చిన వాళ్ళందరికీ మా గురువుగారు అందరికీ సహాయపడుతుంటారు. తెనాలి పురపాలక సంఘ కౌన్సిల్ సమావేశం శుక్రవారం జరగనుంది. ఈ ఏడాదికి ఇదే చివరి సమావేశం కాగా ఉదయం 11 గంటలకు అత్యవసర సమావేశం, 11:45 ప్రత్యేక సమావేశం నిర్వహించనున్నారు. తెనాలి మున్సిపల్ కౌన్సిల్ అత్యవసర సమావేశం శుక్రవారం నిర్వహిస్తున్నట్లు చైర్పర్సన్ తాడిబోయిన రాధిక ఒక ప్రకటన ద్వారా తెలియజేశారు. ఒకే రోజు అత్యవసర, ప్రత్యేక సమావేశాలు నిర్వహించనున్నారు. శుక్రవారం ఉదయం 11 గంటల నుంచి కౌన్సిల్ హాలులో అత్యవసర సమావేశం జరగనుంది. అనంతరం 11:45 ప్రత్యేక సమావేశం నిర్వహిస్తారు. అత్యవసర సమావేశంలో భాగంగా అజెండాలో పొందుపరిచిన 19 అంశాలు చర్చించనున్నారు. ఈ సమావేశంలో అనంతరం ప్రత్యేక సమావేశం నిర్వహించనున్నారు. తెనాలి పురపాలక సంఘ సాధారణ మరియు ప్రాథమిక విద్యా నిధులకు సంబంధించి 2024 నుంచి 2025 సంవత్సరపు బడ్జెట్ అంచనాలు మరియు 2023-24 సంవత్సరపు సవరించిన బడ్జెట్ అంచనాల ఆమోదం నిమిత్తం ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేశారు. ఈ 2 సమావేశాలకు కౌన్సిల్ సభ్యులు, కోఆప్షన్ మెంబర్లు హాజరు కావాలని చైర్పర్సన్ రాధిక ఒక ప్రకటన ద్వారా సూచించారు. రబీ సీజన్లో ఈ ఏడాది కృష్ణా వెస్ట్రన్ డెల్టాలో సాగునీరు ఇవ్వబడటం లేదని, కాబట్టి రైతులు అపరాలు పంటలు సాగు చేసుకోవాలని తెనాలి సహాయ వ్యవసాయ సంచాలకులు ఎల్ ఉషారాణి తెలిపారు. రైతులు ఈ విషయం గమనించి రబీ సీజన్లో పంటల సాగులో జాగ్రత్తలు వహించాలని కోరారు. స్థానిక వ్యవసాయ మార్కెట్ యార్డ్లోని కార్యాలయంలో గురువారం సహాయ వ్యవసాయ సంచాలకులు ఎల్ ఉషారాణి మీడియాతో మాట్లాడుతూ పంట సాగు విషయంపై రైతు సోదరులకు విజ్ఞప్తి చేశారు. రబీ సీజన్లో కృష్ణా వెస్ట్రన్ డెల్టాకు సాగునీరు విడుదలయ్యే అవకాశం లేదని అన్నారు. ఈ విషయం అక్టోబర్లో రైతులకు తెలియజేయడం జరిగిందన్నారు. రబీలో నీటిపారుదలకు అవసరమయ్యే జొన్న, మొక్కజొన్న పంటలు వేసినట్లయితే సాగునీరు ఇవ్వడం సాధ్యం కాదన్నారు. కొందరు రైతులు తమకు బోర్లు ఉన్నాయని చెబుతున్నారని, ఈ ఏడాది సకాలంలో వర్షాలు పడకపోవడం వల్ల భూగర్భ జలాలు కూడా తక్కువగా ఉన్నట్లు తెలిపారు. బోర్లలో నీటి నిల్వలు తగ్గే అవకాశం కూడా ఉంది. కాబట్టి రైతులు రబీ సీజన్లో పంటల సాగులో జాగ్రత్తలు వహించాలని కోరారు. అపారాలు పంటలైన మినుములు, పెసర వంటి పప్పుధాన్యాలు పంటలు సాగు చేసుకోవాలని ఆమె విజ్ఞప్తి చేశారు. మనకి సాగునీరు అనేది విడుదల కాదు, కాబట్టి ఖచ్చితంగా ఎక్కడెక్కడ అనుకూలంగా ఉంటుందో అలాంటి రైతులందరూ కూడా మినుము, పెసర పంటలను మాత్రమే సాగు చేయాల్సిందిగా కోరుకుంటున్నాము. రెండవది ఏంటి అంటే, రైతు సోదరులు చాలా సందర్భాల్లో మాకు చెప్పిన విషయం ఏంటంటే, మాకు బోర్లు ఉన్నాయి, మా బోర్ల ద్వారా మేము జొన్న, మొక్కజొన్న వేసుకుంటాము అనే విషయాన్ని తెలియపరుస్తున్నారు. కానీ మరి మా వైపు నుండి డిపార్ట్మెంట్ పరంగా మిమ్మల్ని అభ్యర్థించే విషయం ఏంటి అంటే, మీకు చేస్తున్న మనం ఏంటి అంటే, మనకి ఈ సంవత్సరం సరైనటువంటి వర్షాలు లేవు. చాలా తక్కువ వర్షపాతము, అంటే వర్షపాతం నమోదైంది కానీ సకాలంలో మనకి వర్షాలు పడలేదు. కనుక మనకి గ్రౌండ్ వాటర్ కూడా చాలా తక్కువగా ఉంది. ఒకవేళ రైతు సోదరులు ధైర్యంగా జొన్న, మొక్కజొన్న వేసి సరి అయినటువంటి గ్రౌండ్ వాటర్ నుండి కూడా మనము తడులు ఇవ్వలేని పరిస్థితుల్లో దిగుబడి తగ్గే అవకాశం ఉంది. కనుక మరొక్కసారి మా విన్నపాన్ని, అలాగే ప్రాక్టికల్గా మనకి బయట ఉన్నటువంటి పరిస్థితులను గమనించుకొని వీలైనంత వరకు మినుము, పెసర పంటలను వేయాల్సిందిగా మనవి చేస్తాం. ఎక్కడైతే మినుము, పెసలు వేయాలని రైతులు అనుకుంటున్నారో అక్కడ మాత్రం తక్కువ కాకుండా లార్జ్ స్కేల్లో, ఎక్కువ ఎక్స్టెంట్లో ఒకే క్రాప్ను వేసుకోవడానికి రైతులందరూ ప్రయత్నించండి. మరి ఇలా చేసి మంచి దిగుబడి, అలాగే మంచి ధరతోటి లాభసాటిగా ఈ అపరాల సాగును మనందరము చేసి అన్ని పరిస్థితుల నుంచి అన్ని మరి నష్టాలను అధిగమించి రెండో పంటను మనం తీసుకోవాలని ఆశిస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. రిలయన్స్ ఇండస్ట్రీస్ వ్యవస్థాపకుడు ధీరుభాయ్ అంబానీ జయంతి వేడుకలను జియో సంస్థ ఉద్యోగులు ఘనంగా నిర్వహించారు. ప్రభుత్వ వైద్యశాలలో రక్తదానం చేశారు.
తెనాలిలోని జియో సంస్థ ఉద్యోగుల ఆధ్వర్యంలో గురువారం ప్రభుత్వ వైద్యశాలలో బ్లడ్ డొనేషన్ క్యాంప్ నిర్వహించారు. రిలయన్స్ ఇండస్ట్రీస్ వ్యవస్థాపకుడు ధీరుభాయ్ అంబానీ 91వ జయంతి సందర్భంగా ఈ కార్యక్రమం నిర్వహించారు. సంస్థ ఉద్యోగులు పాల్గొని రక్తదానం చేశారు. సేవా కార్యక్రమాలను ఆసుపత్రి వైద్యులు అభినందించారు. రక్తదానం ఎంతో పవిత్రమైన కార్యక్రమమని బ్లడ్ బ్యాంక్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ రాధా పేర్కొన్నారు. నేను తెనాలి బ్లడ్ బ్యాంక్ మెడికల్ ఆఫీసర్ని. ఇక్కడ ధీరుభాయ్ అంబానీ గారి 91st బర్త్డే యానివర్సరీ సందర్భంగా ఈ తెనాలి లోకల్లో ఉండే ఆఫీస్ నుంచి ఒక 5 మెంబర్స్ బ్లడ్ డొనేట్ చేశానండి. ఈ బ్లడ్ డొనేషన్ చాలా పవిత్రమైన కార్యక్రమము. దీనివల్ల ఒక 5 మెంబర్స్ సేవ్ చేసుకున్నట్టు చేశారు. మంచి కార్యక్రమాలు ఇలాంటివి చాలా చేయాలని నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ టు ద జియో స్టాఫ్ అండ్ అదర్ మెంబర్స్. దుగ్గిరాల మండలం చింతలపూడిలో క్రికెట్ పోటీలను ప్రజాప్రతినిధులు ప్రారంభించారు. ఆడదాం ఆంధ్ర క్రీడా పోటీల్లో దుగ్గిరాల మండలంలోని యువత చురుగ్గా పాల్గొనాలని ప్రజాప్రతినిధులు కోరారు. చింతలపూడి గ్రామంలోని ప్రియదర్శిని ఇంజనీరింగ్ కళాశాల క్రీడా మైదానంలో ఆడదాం ఆంధ్ర క్రీడల్లో భాగంగా గురువారం క్రికెట్ పోటీలు నిర్వహించారు. ఈ క్రికెట్ పోటీల ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎంపీపీ దానబోయిన సంతోషారూపవాణి, జెడ్పీటీసీ మేకతోటి అరుణకుమారి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రజాప్రతినిధులు మాట్లాడుతూ సీఎం జగన్మోహన్ రెడ్డి ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఆడదాం ఆంధ్ర క్రీడల్లో యువతీ యువకులు తమ ప్రతిభను కనబరచాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా బీసీసీఎల్ అధ్యక్షుడు డివిఆర్, ఎంపీడీఓ దేవరపల్లి వీరయ్య, సచివాలయ సిబ్బంది, వాలంటీర్లు, వైసీపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. స్పోర్ట్స్ టోర్నమెంట్ మా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రం అంతటా కూడా ఆడుదాం ఆంధ్ర అనే కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా చేపట్టారు. ఈ కార్యక్రమంలో అందరూ కూడా ఉత్సాహంగా ఉల్లాసంగా పాల్గొంటున్నారు. ఇది 3వ రోజు చింతలపూడి గ్రామంలో మరి క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభించాము. ఆడుతున్నారు పిల్లలందరూ కూడా. ఇది 16 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాల లోపు వయసు గల ప్రతి ఒక్కరు కూడా ఈ స్పోర్ట్స్లో పార్టిసిపేట్ చేయొచ్చు. రాష్ట్రం అంతటా ఇప్పటికే అన్ని గ్రామాల్లో కూడా జరుగుతూ ఉన్నాయి. మీలో ఉన్న ప్రతిభను మీరు చూపించుకుంటే మీరు ఈరోజు గ్రామాల్లో నుంచి మండల స్థాయికి, మండలం నుంచి నియోజకవర్గ స్థాయికి, తర్వాత జిల్లా స్థాయికి, జిల్లా నుంచి రాష్ట్ర స్థాయికి కూడా ఎదుగుతారని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరూ కూడా మరి ఈ అవకాశాన్ని అందరూ కూడా సద్వినియోగం చేసుకొని ఈ గ్రామాల్లో అన్నీ అయిపోయిన తర్వాత మనకి మండలంలో కూడా మరి గెలిచిన వాళ్ళందరికీ కూడా మళ్ళీ ఈ పోటీలు మండల స్థాయిలో జరుగుతాయి కాబట్టి అందరికీ కూడా ఆల్ ది బెస్ట్ చెప్పి అంగన్వాడీల సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించకపోతే రాబోయే ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పడానికి అంగన్వాడీలు సిద్ధంగా ఉన్నారని దుగ్గిరాల మండల సిఐటియు నాయకులు జెట్టి బాలరాజు ప్రభుత్వాన్ని హెచ్చరించారు. దుగ్గిరాల తహసీల్దార్ కార్యాలయం ఎదుట అంగన్వాడీ కార్యకర్తలు చేపట్టిన సమ్మె గురువారానికి 17వ రోజుకు చేరుకుంది. ఈ సందర్భంగా సిఐటియు జెట్టి బాలరాజు ఆధ్వర్యంలో అంగన్వాడీల సమస్యలను తక్షణమే పరిష్కరించాలని కోరుతూ సీఎం జగన్ కు పోస్ట్ కార్డు ఉద్యమాన్ని గురువారం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో సిఐటియు నాయకులు, అంగన్వాడీ వర్కర్స్ మరియు హెల్పర్స్ తదితరులు పాల్గొన్నారు. ఇవాళ పోస్ట్ కార్డుల ద్వారా సీఎం గారికి మా వినతి పత్రాలను అందజేస్తున్నారు. 15 రోజుల నుంచి నేను ధర్నా చేస్తున్నా కూడా మాకు ఎటువంటి సమాచారం అందించట్లేదండి. జీతాలు పెంచమని గట్టిగా చెప్తున్నారు. జీతాలు పెంచకపోవడానికి మేము చేసిన తప్పేంటండి? ఇన్ని రోజుల నుండి మేము వర్క్ చేస్తున్నాం. మీరు గ్యాస్కి తగిన డబ్బులు ఇవ్వకపోయినా మేము గ్యాస్ బండ్లు కొనుక్కొని ఆ స్కూల్ నడిపిస్తున్నందుకు మాకు జీతం ఇవ్వట్లేదు. గత 2 సంవత్సరాలుగా వీళ్ళు వేతనం పెంచాలని, గ్రాడ్యుయేట్ కల్పించాలని చెప్పేసి అనేక దఫాలుగా అనేక రకాలుగా ఉద్యమాలు చేస్తూ ఉన్నారు. ఎమ్మెల్యేలకి, అలాగే టీడీపీ అధికారులకి, అలాగే ఎండిఓ వాళ్ళకి వీళ్ళందరూ కూడా అర్జీలు ఇస్తూ ఉన్నారు వీళ్ళ సమస్యల మీద. మరి అప్పటి నుంచి కూడా ఇప్పటికీ ప్రభుత్వానికి ఇది తెలీదా అని చెప్పేసి మేము సిఐటి ద్వారా మేము అడుగుతూ ఉన్నాము. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. తెనాలి మండలం అభివృద్ధిలో సర్పంచులు, ఎంపీటీసీలు భాగస్వామ్యం కావాలి. మండల పరిషత్ సర్వసభ్య సమావేశంలో ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్. శివాజీ చౌక్ లో వైభవంగా జరిగిన అయ్యప్ప స్వామివారి పడిపూజ మహోత్సవం. స్వామివారిని దర్శించుకుని పంచామృతాభిషేకాలు నిర్వహించిన ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ దంపతులు. సమకాలీన సాంఘిక పద్య నాటక రచన, సాంఘిక నాటక రచనలపై రచయితలకు అవగాహన సదస్సు. కళలకు కాణాచి వేద గంగోత్రి సంస్థల ఆధ్వర్యంలో ఈ నెల 30వ తేదీన తెనాలిలో నిర్వహణ. మున్సిపల్ కార్యాలయంలో శుక్రవారం కౌన్సిల్ సమావేశాలు. ఉదయం 11 గంటల నుంచి జరగనున్న అత్యవసర ప్రత్యేక సమావేశాలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే ఎస్ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.
subscribe to our YouTube channel.